రైతు మిత్రులందరికీ శుభోదయం. నేను మీ చేకూరి శ్రీనివాస్. మన ఇంజనీర్ ప్రసాద్ గారు, మురళీకృష్ణ గారితో కంజిరపల్లి, కొట్టాయం జిల్లా, కేరళ రావటం జరిగింది. మేము రావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ హోమ్ గ్రోన్ బయోటిక్ నర్సరీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్, అంటే అన్య దేశాల పండ్ల మొక్కల్ని చూసి అక్కడొక అధ్యయనం చేసి మన కృష్ణా గోదావరి ప్రాంతానికి ఏ మొక్కలు, పండ్ల మొక్కలు మనకి సూట్ అవుతాయో తెలుసుకొని అక్కడ రైతులకి తెలియజేయటానికి ప్రత్యేకంగా రావటం జరిగింది. ఇప్పుడు మన స్నేహితులు, మిత్రులు రెనీ జాకబ్ గారి డెమో ఫ్రూట్ నర్సరీ ఫామ్లో ఉన్నాము. ఇక్కడ దాదాపుగా ఒక 60 రకాలైనటువంటి పళ్ళజాతి మొక్కలను దక్షిణాసియా దేశాల నుంచి మరియు కొన్ని యూరోపియన్ దేశాల నుంచి సేకరించి వీరు వాటిల్ని క్లైమేట్కి అనుగుణంగా అడాప్టేషన్ చేసి, స్టడీ చేసి, రీసెర్చ్ చేసి వాటి పెరుగుదల ఎలా ఉన్నది, వాటి ఈల్డ్ ఎలా ఉన్నది, అవి మన వాతావరణ పరిస్థితులకి నిలబడగలుగుతాయా, తర్వాత వాటి వల్ల రైతులకి ఏ రకమైనటువంటి ఆదాయం లభిస్తుంది అనే దాని మీద స్టడీ, అధ్యయనము, పరిశోధన చేయడం జరుగుతూ ఉంది. ఈ మొక్కలన్నిటినీ కూడా, ఈ పళ్ళ జాతి మొక్కలు అధిక ఆదాయాన్ని రైతులకి అందించడానికి చాలా మంచి అవకాశం అయితే ఉన్నది. సో ఈ అధ్యయనం ఒక 3 రోజులు ఇక్కడ జరుగుతూ ఉంది. నిన్న 100 ఎకరాల్లో ఉన్నటువంటి 46 రకాల ఎగ్జోటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ నర్సరీ చూడటం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం మళ్ళీ వాళ్ళ డెమో ఫామ్ని మన ఇంజనీర్ ప్రసాద్ గారు, మురళీకృష్ణ గారు, నేను చూడటం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చాలా రకాలైనటువంటి కొత్త అంశాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అసలు వ్యవసాయ రంగంలో ఏ విధమైన మార్పులు రావాలి, ఏ రకమైన పంటలను వేయాలి, మన వాతావరణము, నీటి వనరులు, అలాగే ఉష్ణోగ్రత, నేలల స్వభావము, ఇలాంటి మార్కెట్ అంశాలని దృష్టిలో ఉంచుకొని ఈ పళ్ళ తోటలను పెంచుకున్నట్లయితే మన రైతులందరికీ ఎంతో ఆదాయాన్ని, తర్వాత స్థానిక ఉపాధిని కలిగించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేమందరం కూడా మన రైతులకి తెలియజేయటం, వారిని అధిక ఆదాయం వచ్చేటువంటి పండ్ల తోటల పెంపకం సంబంధించిన విషయాలని తెలియజేస్తూ, వారికి కొత్త విషయాలని తెలియజేసి, వీటి సాగు విధానంలో కూడా మెలకువలను తెలియజేసి మన ప్రాంతంలో అభివృద్ధి చేయటానికి ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాము. సో అందులో భాగంగానే మేము ఈ ఫీల్డ్ విజిట్, క్షేత్ర సందర్శనకు రావడం జరిగింది. మరి మాకు ఆతిథ్యం ఇస్తున్నది మిత్రులు రెనీ జాకబ్, వారి శ్రీమతి జయా జాకబ్ గారు. ఈరోజు కూడా ఇక్కడ ఉండి ఈ నర్సరీలు చూడటం జరుగుతూ ఉంది. సో అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్ చేకూరి.